క్విట్ ఇండియా దినోత్సవం సందర్భంగా గాంధీ క్లబ్ ఆధ్వర్యంలో కలెక్టరేట్లోని గాంధీ విగ్రహానికి పూలదండ వేసి క్లబ్ రాష్ట్ర అధ్యక్షుడు జోగినపల్లి రఘునందన్ రావు నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో జిల్లా అధ్యక్షుడు తాటికొండ భాస్కర్, రామేశం, పెద్దిరాజు, సత్యనారాయణరాజు సభ్యులు పాల్గొన్నారు. ఈరోజు 83వ క్విట్ ఇండియా ఉద్యమము మొదలుపెట్టి మహాత్మా గాంధీజీ బ్రిటిష్ వాళ్ళు విదేశీయులు వెళ్ళిపోవాలని లాస్ట్ వార్నింగ్ ఇచ్చారు. ఈ వార్నింగ్ తర్వాతనే మనకు స్వాతంత్రం వచ్చింది. 83 అంటే 4 సంవత్సరాలు, 87 ఏళ్ళు అయింది స్వాతంత్రం. అంటే మనకు మొదటి కార్యక్రమమే ఇది, గాంధీ గారి యొక్క పిలుపు. కాబట్టి ఈ మా యొక్క గాంధీ క్లబ్ 2017 నుంచి ఈ ప్రోగ్రాం చేస్తున్నాము. ప్రతి 15 ఆగస్టు గాంధీ జయంతి, గాంధీ వర్ధంతి, క్విట్ ఇండియా ఇలాంటి గాంధీ ప్రోగ్రాం చేస్తాము. గాంధీ క్లబ్ అప్పుడు సేవా కార్యక్రమాలు చేస్తాము. స్టూడెంట్లకు అప్రిసియేషన్ సర్టిఫికేట్ ఇస్తాము. మరి క్విట్ ఇండియా ఉద్యమం నేడు క్విట్ ఇండియా ఉద్యమ దినోత్సవం మరి దాదాపు 83 సంవత్సరాలు మన గాంధీజీ గారు పిలిపించి క్విట్ ఇండియా కార్యక్రమము మనం చేసుకొని బ్రిటిషర్స్ మీరు మా దేశాన్ని విడిచిపెట్టిపోండి, డూ ఆర్ డై అనే సిద్ధాంతం ఏదైతే ఉందో దాన్ని మనం చావో రేవో తెలుసుకున్నాం అని గాంధీజీ మనకు కాలు ఇవ్వడం జరిగింది. ఈ క్విట్ ఇండియా తర్వాతనే రకరకాల కార్యక్రమం చేసుకొని మన దేశానికి స్వాతంత్రం వచ్చింది. మరి ఆ సందర్భంగా కరీంనగర్లోని కలెక్టరేట్లో మా తాటికొండ భాస్కర్ గారు జిల్లా అధ్యక్షులు గాంధీ క్లబ్స్ గారి ఆధ్వర్యంలో ప్రతి సంవత్సరం కూడా ఈ కార్యక్రమం చేసుకుంటూనే ఉన్నాం.